మీకు ఫస్ట్ ఇన్నింగ్స్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయితే ఒక్క చేత్తో లోపలికి వెళ్ళి బ్యాటింగ్ ఆడడానికి రెడీ అయ్యి ఆ టైంలో బౌన్సర్ వేసి ఏదైనా జరగవచ్చు, హెడ్ కి తగిలితే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, బట్ స్టిల్ యూ చూస్ టు గో అండ్ బ్యాట్ అవుట్ దేర్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రాకి రంజీ ట్రోఫీ గెలవడం అనేది ఒక డ్రీమ్. నాకు క్వార్టర్ ఫైనల్ ఆడుతున్నాం, అది నా కెరియర్ లో ఫస్ట్ క్వార్టర్ ఫైనల్. 115th మ్యాచ్ అనుకుంటా నా ఫస్ట్ క్లాస్ లో, నా ఫస్ట్ క్వార్టర్ ఫైనల్. అక్కడ దాకా వెళ్ళి ఇంజరీ అయింది అని చెప్పి ఐ హాడ్ 2 choices. ఒకటి సల్క్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని ఐ లెట్ ద టీమ్మేట్స్ ఆల్సో డౌన్, బికాస్ నేను కెప్టెన్ అంటే నేను లీడర్. నన్ను చూసే వాళ్ళు కూడా, నీకు తెలుసా ఆంధ్ర టీమ్ లో ఎట్లా నేను కాన్ఫిడెంట్ ఉన్నా అంటే అందరు కాన్ఫిడెంట్ గా ఉంటారు, నేను డౌన్ అయితే అందరు డౌన్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆర్ ద యాటిట్యూడ్ ఐ సెట్ ఆన్ ద ఇన్ ద డ్రెస్సింగ్ రూమ్. నేను ఆలోచించింది అంటే నాకు 2 choices ఉన్నాయి ఇక్కడ, నేను డౌన్ అవ్వాలి లేకపోతే ఐ హావ్ టు షో సమ్ ఫైట్. ఇది క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. సో ఫస్ట్ ఇన్నింగ్స్ కూడా ఐ వాస్ థింకింగ్ ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు నేను అట్లా ఇంజరీ అయిన తర్వాత. నేను ఫిజియో అన్న, నేను ఇలా ఆడతాను, ఫిజియో వద్దాను, నీకు హ్యాండ్ ఎక్స్పోజ్ అవుతుంది, రైట్ హ్యాండ్ ఆడితే ఆడలేవని. సరే ఆలోచించింది, మరి లెఫ్ట్ హ్యాండ్ ఆడితే ఎక్స్పోజ్ కాదు కదా అని అడిగా. ఎట్లా ఆడుతావు లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు ఆడలేదు కదా అంటే, డ్రెస్సింగ్ రూమ్ లో జస్ట్ ఆడి నేను ఆడతా అని వాళ్ళు హెల్ప్ చేశారు ప్యాడప్ అయి వెంట. కానీ అక్కడ నా పాయింట్ ఏంటంటే, నేను డౌన్ అవ్వదు. నేను డౌన్ అయితే ఆబ్వియస్లీ ప్లేయర్స్ కూడా డౌన్ అవుతారు. ఐ వాంట్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. ఏదో వెళ్ళి పాయింట్ ప్రూవ్ చేయాలని ఏం లేదు, బట్ ఓన్లీ ఫర్ ద టీమ్. పాయింట్ ప్రూవ్ అని కాదు, యాక్చువల్లీ ఆ మ్యాచ్ మీరు బ్యాటింగ్ వెళ్ళడం వల్ల ఆంధ్ర క్రికెటర్స్ ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకంటే మనం ఆఫ్లైన్ చూస్తూ ఉంటాం, కోచెస్ కానీ ప్లేయర్స్ కానీ ఏం చెప్తారంటే మీ బ్లడ్ పెట్టి ఆడాలి, మీ లైఫ్ పెట్టి ఆడాలని. కానీ యూ షోడ్ ఇట్ ఆ రోజు. సో ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ టు ఆల్ ద యంగ్స్టర్స్ హు ఆర్ ఇన్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ఆంధ్ర ఎస్పెషలీ. సో దట్ వాస్ గ్రేట్ అన్న. అంటే ఆ టైంలో అంత ఆలోచించలేదు. మై ఓన్లీ పాయింట్ వాజ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్, టీమ్ కి అవసరం, నేను అక్కడ ఉండాలి, లోపల వెళ్ళి ఆడాలి. అండ్ ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎవ్రీథింగ్ నా ఫస్ట్ క్వార్టర్ ఫైనల్. సో టీమ్ ఒకవేళ నా నుంచి ఒక 10 runs ఎక్స్ట్రా వచ్చినా, ఒక పార్ట్నర్షిప్ వచ్చినా టీమ్ బెనిఫిట్ అవుతుంది. అండ్ ఐ వాంటెడ్ టు షో ద ఫైట్. అండ్ దాని నుంచి ఒకవేళ ఇన్స్పిరేషన్ వస్తే దట్ ఈస్ యాడెడ్ బోనస్ నాకైనా లేకపోతే వేరే ప్లేయర్స్కైనా కూడా. బట్ నేను ఎప్పుడైతే వేరే ప్లేయర్స్ నుంచి యాటిట్యూడ్ కోరుకుంటా గ్రౌండ్లో 100%, ఇఫ్ ఐ డోంట్ గివ్ దట్, ఇఫ్ ఐ డోంట్ షో దట్ ఎగ్జాంపుల్, దెన్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద ప్లేయర్స్ యాజ్ వెల్.